హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్షలు. ఈరోజు మన వీడియోలో పెసర లడ్డూలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందులోనూ పెసరపప్పు శరీరానికి చలవ చేస్తుంది. ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి మనకి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. 20 రోజుల పైనే ఉంటాయి. అస్సలు పాడవు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. ఈజీగా అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. పెసర లడ్డూకి పెద్ద గ్లాస్తో గ్లాసంపావు పెసలు తీసుకున్నాను. మనకి క్వాంటిటీ చాలా అవుతుందండి. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి చాలా లడ్డులు అయినాయి. మీరు ఇది ఇలా పెసలతో అయినా చేసుకోవచ్చు, లేదా పొట్టు పెసరపప్పు ఉంటుంది కదండి, పొట్టు పెసరపప్పుతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెసల్ని వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పెసలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. సమానంగా వేగుతాయి. మంట మాత్రం అస్సలు పెంచకూడదు. ఇవి ఎంత బాగా వేయించుకుంటే లడ్డూలు అంత కమ్మగా ఉంటాయి, పచ్చివాసన లేకుండా ఉంటాయి. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా, ఈ రంగు రావాలి. మీకు తెలుస్తుందండి, పెసల్ని మనం నోట్లో వేసుకున్నా సరే క్రిస్పీగా ఉన్నట్టు ఉంటాయి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. ఇవి చల్లారే లోపల డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి వేడయ్యాక చిన్నగా కట్ చేసిన బాదం ముక్కలు, జీడిపప్పు ముక్కలు, 1 స్పూన్ వాటర్ మిలాన్ సీడ్స్ కూడా వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. లడ్డు తినేటప్పుడు మధ్య మధ్యలో ఇవి నోటుకు తగులుతూ బాగుంటాయి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇవి బాగా చల్లారనియండి. ఇలా పూర్తిగా చల్లారాలి. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇవి వేగడం త్వరగానే వేగుతాయి. అలాగే మిక్సీ పట్టేటప్పుడు కూడా పిండి త్వరగానే అవుతుందండి. అస్సలు టైం పట్టదు. చూడండి, ఇలా పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పెసలన్నీ మిక్సీ పట్టుకోవాలి. చేసే ప్రాసెస్ అంతా చూస్తే ఏమనిపిస్తుంది, సున్నుండకి ఎలా చేస్తామో అలానే చేస్తున్నాం కదా. ఇంచుమించుగా అలానే ఉంటుందండి. లడ్డూలు కూడా అలానే చేస్తాము, కానీ రుచి కొంచెం తేడా ఉంటుంది. మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాక గ్లాసుంపావు పెసలు తీసుకున్నాం కదండి, దానికి అదే గ్లాస్తో గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా బెల్లం పిండిలో కలిపి మిక్సీ పట్టడం వల్ల ముద్ద అవ్వకుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇలా పొడి పొడిగా ఉందనుకోండి, లడ్డూలు చేసుకోవడానికి బాగుంటుంది. అదే బెల్లం డైరెక్ట్గా మిక్సీ పట్టి కలిపారనుకోండి, ముద్ద ముద్దగా ఉంటుంది, పిండిలో అస్సలు కలవదు. ఇదే విధంగా మిగతా పిండి అంతా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఒకసారి ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలాగే మీకు బెల్లం వద్దు అనుకుంటే పంచదార అయినా వేసుకోవచ్చు. పంచదార అయితే మీరు డైరెక్ట్గా మిక్సీ పట్టి ఆ పొడి ఇందులో వేసి కలుపుకోవచ్చు. లేదా పంచదారకు బదులు పటికి బెల్లం అయినా మిక్సీ పట్టి కలుపుకోవచ్చు. మొత్తం అంతా ఇలా కలుపుకున్నాక లడ్డూలు చుట్టుకోవడానికి నెయ్యి వేసుకోవాలి. నేను 1 కప్పు నెయ్యి తీసుకున్నానండి. ఎంత నెయ్యి పడుతుందో తెలియదు కాబట్టి ముందు 1 కప్పు నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి గోరువెచ్చగా అంటే కొంచెం వేడిగా ఉండాలి. మరీ పొగలొచ్చేంత వేడి నెయ్యి వేసి కలపకూడదు. అలా కలిపితే లడ్డూలు గట్టిగా వచ్చేస్తాయి. అలాగే నెయ్యి వేడి బాగా తక్కువ ఉన్నా సరే సరిగ్గా రావు. మొత్తం అంతా ఒకేసారి వేసుకోకండి. ముందు సగం నెయ్యి వేసి కలిపి చూసుకోండి. ఇలా కలుపుకున్నాక లడ్డు అవుతుందో లేదో చూసుకోవాలి. చూడండి, మనకి లడ్డు అవ్వట్లేదు, పొడి పొడిగా అయిపోతుంది, ఇంకాస్త నెయ్యి పడుతుంది. అందుకని నేను మిగతా నెయ్యి అంతా కూడా వేసేసాను. మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలిపి చూసుకొని ఇంకా నెయ్యి పడుతుంది అనుకుంటే ఇంకాస్త నెయ్యి వేసి కలుపుకోవచ్చు. ఇలా మనం నెయ్యి వేసి చేస్తేనే బాగుంటుందండి. లడ్డూలు టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. చూడండి, మనకి లడ్డు అవుతుంది. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు చిన్న చిన్న లడ్డూలాగా చుట్టుకోవాలి. నెయ్యి వేసి చేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, అస్సలు పాడవు. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇదే విధంగా అన్ని లడ్డూలు చుట్టుకోవాలి. చాలా క్వాంటిటీ అవుతుందండి.
ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు కానీ లేదా పిల్లలకి స్నాక్స్ కోసం ఎక్కువ రోజులు ఉండేలా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు కానీ ఇది ట్రై చేయొచ్చు. మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయండి, అస్సలు పాడవు. చూడండి లడ్డూలన్నీ ఇలా చేసుకున్నాం కదా, ఇంతేనండి పెసర లడ్డు తయారైంది. చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.